హలో ఎవరివన్. ఇవాళ ఎస్టర్డే నేను చెప్పిన కోడ్లో మళ్ళీ మనం ఎస్టర్డే చూసిన కోడ్స్ ఏంటంటే ఇక్కడ ఒకసారి ఓపెన్ చేద్దాం. వెదర్ కండిషన్ అండ్ ఈవెన్ ఆర్ ఆడ్. వెదర్ కండిషన్స్ ఓపెన్ అవ్వట్లేదా? ఈవెన్ ఆర్ ఆడ్ ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఇక్కడ ఏం లేదండి. ఈవెన్ ఆర్ ఆడ్ చెప్పాలంటే ఇప్పుడు ఈవెన్ ఆర్ ఆడ్ మనం సింపుల్గా ఇలా తీసుకుందాం. వేర్ ఇస్ ద ప్రోగ్రామ్? ఒకసారి రన్ చేద్దాం. ఇది not an odd, it is an odd number. Okay, just simple only. Everything number which is divisible by 2 is considered as even. ఇక్కడ కామెంట్ పెడుతున్నాను చూడండి. కామెంట్ ఏంటంటే every number which is divisible by 2 and equals to 0 considered as ఈవెన్ నెంబర్. ఇదే లాజిక్ ఇక్కడ. ఓకే, లాజిక్ కొంతమందికి అర్థం కాకపోవచ్చు లేదా అవ్వచ్చు, వాట్ ఎవర్, బట్ లాజిక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి అదే జరుగుతుంది ఇక్కడ. అదే ఇక్కడ నెంబర్ డివైడెడ్ బై 2 ఈక్వల్స్ టు 0 అయితే అది ఈవెన్ నెంబర్ అవుతుంది అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ థింగ్, ఇక్కడ మనం ఒక హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లెక్క తీసుకుంటే ఒక న్యూ ప్రోగ్రామ్ వచ్చి చెప్తాను చూడండి. ఇప్పుడు సపోజ్ మనం అందరము ఒక ఫేస్బుక్ అకౌంట్ ఉంది, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది, ఏదైనా ఉండొచ్చు మనకి. సో అందులో ఎలా ఇన్పుట్ అండ్ అవుట్పుట్ తీసుకున్నా ఒకసారి చూపుతాం. జస్ట్ సపోజ్ ఇక్కడ లాగిన్ క్రెడెన్షియల్స్, check, fine. Let us think that user is equal to input, enter the username అని చెప్పి మనం ఇన్పుట్ తీసుకుందాం. ఓకే, అండ్ ఇఫ్ user equals to like Navi at the rate, okay fine, 9900, ఇది నా యూజర్ నేమ్ అనుకుందాం. ప్రింట్ యూజర్ నేమ్ found, else print like username doesn't exist, comma user. ఓకే, ఇక్కడ ఈ కోడ్ ఏంటంటే ఫస్ట్ యూజర్ నేమ్ అనేది మనం ఇన్పుట్ తీసుకుంటాం. యాక్చువల్గా యూజర్ నేమ్ మనం ఇచ్చింది ఏంటంటే మన యూజర్ నేమ్ నాది నవి అట్ 9900. ఓకే, ఇఫ్ ఈ యూజర్ నేమ్ నేను ఇచ్చింది కరెక్ట్ అయితే యూజర్ నేమ్ ఫౌండ్ అని చెప్పి వస్తుంది మెసేజ్. లేదంటే ఈ యూజర్ నేమ్ నాట్ ఎగ్జిస్ట్ అని చెప్పి మన యూజర్ నేమ్ డిస్ప్లే అవుతుంది. చూద్దాం, సేవ్ చేద్దాం.
ఇక్కడ క్రెడెన్షియల్స్. ఓకే ఫైన్. ఇప్పుడు మనం ఇచ్చిన యూజర్ నేమ్ ఏంటండి, నవి అట్ 9900. ఓకే యూజర్ నేమ్ ఫౌండ్. ఒకవేళ జస్ట్ మాడిఫై చేశాను. ఓకే ఒకవేళ నవి యూజర్ నేమ్ 9900 ఇవ్వను నేను, చూద్దాం అప్పుడు ఏమొస్తుంది. నేను నవి 2099 ఇచ్చాను. యూజర్ నేమ్ డజంట్ ఎగ్జిస్ట్. ఫైన్. ఇప్పుడు ఇంకొంచెం చేంజ్ చేద్దాం. దీన్ని పాస్వర్డ్ కూడా తీసుకుందాం. ఓకే పిడబ్ల్యూడి పాస్వర్డ్ కింద తీసుకోండి, లేదా ఇంకా తీసుకుందాం పిఎస్ఎస్డబ్ల్యూ పాస్వర్డ్. పాస్వర్డ్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రింగ్ ఆఫ్ ఇన్పుట్. నా పాస్వర్డ్ అడగాలన్నమాట ఇక్కడ. ఎంటర్ యూజర్ అథెంటికేటెడ్ పాస్వర్డ్. ఓకే ఇప్పుడు ఈ పాస్వర్డ్ ఏమై ఉండాలా చెక్ చేద్దాం. నేను తప్పించాను ఇక్కడ, ఇంకొక బ్రాకెట్ క్లోజ్ చేయాలి, అందుకే నాకు ఇండెంటేషన్ ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు చూడండి ఇక్కడికి వెళ్ళిపోయింది డైరెక్ట్గా. ఓకే నౌ if password ఈక్వల్స్ టు నా పాస్వర్డ్ ఇస్తాం కదా, ఎవరన్నా ఏమిస్తారు. సపోజ్ ఇప్పుడు యావరేజ్ పాస్వర్డ్ చూసుకుంటే ఎన్ ఏ నౌ డాలర్ అలాగే 2 డాట్లు. ఓకే ఫైన్, ఇది నా పాస్వర్డ్ అనుకుందాం. సరే పాస్వర్డ్ ఇంకా హై సెక్యూరిటీ కావాలంటే కొద్ది నెంబర్స్ కూడా ఇస్తాను, 23. ఓకే ఫైన్, ఇది పాస్వర్డ్ అనమాట ఇక్కడతో. ఓకే ఇప్పుడు పాస్వర్డ్ మనం చెక్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఈ పాస్వర్డ్ ఇదే అయితే ప్రింట్ లాగిన్ సక్సెస్ఫుల్లీ. అలాగే ఒకవేళ ఇది పాస్వర్డ్ కాదు, ఎల్స్ ప్రింట్ యూజర్ పాస్వర్డ్ ఇన్కరెక్ట్. ఓకే ఫైన్. ఇప్పుడు మనం టెస్ట్ చేద్దాం. ఇక్కడ ప్రోగ్రామింగ్ ఏమి ఇచ్చామంటే చూడండి, యూజర్ ఐడి ఇచ్చాం. ఫస్ట్ యూజర్ ఐడి ఇది ఈక్వల్స్ అంటే యూజర్ ఐడి నవి అట్ 9900 అయితే యూజర్ నేమ్ ఫౌండ్ అని చెప్పండి, లేదంటే యూజర్ నేమ్ డజంట్ ఎగ్జిస్ట్ అని చెప్పండి అని చెప్పాను. ఓకే ఫైన్. ఇప్పుడు పాస్వర్డ్ నెక్స్ట్ సెక్షన్ పాస్వర్డ్ కదా అడిగేది, పాస్వర్డ్ గానా ఇన్పుట్గా తీసుకుంటాం మనం. ఇప్పుడు పాస్వర్డ్ ఈక్వల్స్ టు నా $.23 అనేది నా పాస్వర్డ్. ఈ 2 క్రెడెన్షియల్స్ ఓకే అయితే నా లాగిన్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది, లేదా యూజర్ పాస్వర్డ్ ఈజ్ ఇన్కరెక్ట్ అని చెప్పి పాస్వర్డ్ అనేది రాంగ్ అనమాట. ఫైన్, ఇంకా చేద్దాం, నెక్స్ట్గా చేసుకుంటూ వద్దాం. నేను చెప్పాను నవి అట్ 9900. ఓకే ఫైన్, యూజర్ నేమ్ ఫౌండ్. ఇప్పుడు పాస్వర్డ్ అడుగుతుంది. నా పాస్వర్డ్ ఏమి ఇచ్చాను నేను, నౌ $.23. లాగిన్ ఐడి సక్సెస్ఫుల్ అనమాట. ఇది మా ఒక ఫేస్బుక్ కానీ ఒక లైక్ ఇన్స్టాగ్రామ్ లేదంటే ఇంకేదన్నా గ్రో యాప్ కానీ సో ఉంటాయి కదా, వాటన్నిటికీ అథెంటికేషన్ ఇలానే జరుగుతుంది. ఫైన్. ఇప్పుడు నేను రాంగ్ ఇద్దాం. ఇప్పుడు నేను రాంగ్ ఇస్తాను, ఏం చేద్దాం, యూజర్ నేమ్ రాంగ్ ఇచ్చేసా, ఏమవుతుందో చూద్దాం. యూజర్ నేమ్ డజంట్ ఎగ్జిస్ట్ అని చెప్పింది. ఓకే డజంట్ ఎగ్జిస్ట్, కానీ కొన్ని అప్లికేషన్స్ ఇలానే ఉంటాయి. డజంట్ ఎగ్జిస్ట్ అన్నప్పుడు కొన్ని ఏముంటాయి, పాస్వర్డ్ కూడా అడుగుతాయి. ఫైన్, ఇంకా పాస్వర్డ్ లాగిన్ ఇచ్చాం. చూడండి ఇక్కడ యూజర్ పాస్వర్డ్ ఇన్కరెక్ట్. ఇప్పుడు ఇంకో ఎక్స్ట్రా మెసేజ్ ఇద్దాం, ప్రింట్ ప్లీజ్ చెక్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్
అగైన్. ఫైన్. ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఐ డిడ్ రాంగ్ మిస్టేక్ ఇక్కడ ఫైన్. చూడండి, నేను యూజర్ నేమ్ రాంగ్ ఇచ్చాను, పాస్వర్డ్ రాంగ్ ఇచ్చాను. ఇక్కడ ఏమొచ్చింది చూడండి నాకు మెసేజ్, ప్లీజ్ చెక్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అగైన్. ఇలా ఈ స్టేట్మెంట్స్ అని మనం ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. ఇక్కడ ఎర్రర్ అని రాయొచ్చు, ఇక్కడ మీరు కావాలంటే ERROR ఎర్రర్ ఏదైనా ఇచ్చేయచ్చు. చూడండి, యూజర్ నేమ్ ఏమో నేను నవి ఇచ్చాను, navy@9900. యూజర్ నేమ్ కరెక్ట్ అయిపోయింది, యూజర్ నేమ్ ఫౌండ్ అని వచ్చింది. పాస్వర్డ్ రాంగ్ ఇచ్చాను నేను, ఏమైంది చూడండి, యూజర్ పాస్వర్డ్ ఇన్కరెక్ట్, ప్లీజ్ చెక్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అగైన్. యూజర్ నేమ్ ఏమో కరెక్టే కానీ పాస్వర్డ్ అనేది రాంగ్. అప్పుడు ఏమవుద్ది, ట్రై టు రీసెట్ పాస్వర్డ్ వస్తుంది కదా, అది కూడా మనం ఇచ్చేయచ్చు. ఓకే ఫైన్. ఇప్పుడు ఇదంతా నాకు వద్దు, నేను అంతా ఒకే లైన్లో ఇవ్వాలనుకుంటున్నాను, ఒకే ప్రింట్లో ఇవ్వాలనుకుంటున్నాను, ఇవ్వచ్చు. అది మన ఏముంది, మనము /n వాడామంటే మన పాస్వర్డ్ అనేది కొత్తగా మళ్ళీ క్రియేట్ అవుతుంది. ఒకే దాంట్లో మనం ఇవ్వచ్చు అనమాట. పాస్వర్డ్ రాంగ్. చూడండి ఇక్కడ ఏముంది, /n ఇచ్చేసినామంటే నెక్స్ట్ లైన్లోకి వెళ్తుంది, లైన్ ఆఫ్ కోడ్ అనేది. ఇక్కడ ఎర్రర్ అనేది ఇప్పుడు గ్యాప్ కూడా ఇక్కడ ఇచ్చేసి సరిపోతుంది. ఇప్పుడు మనం గ్యాప్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ వచ్చింది అనమాట. గ్యాప్ కూడా లేకుండా ట్రై చేద్దాం ఒకసారి, అది కూడా ఏమొస్తుందో చూద్దాం. navy@9900. యూజర్ నేమ్ నేను రాంగ్ ఇచ్చాను. సరే, యూజర్ నేమ్ ఇక్కడ ఏముంది, $$ ఉంది. నేను ఇక్కడ అట్ ఇస్తాను. ఓకే, @.23. ఎర్రర్ వచ్చింది. ఓకే ఫైన్. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఇది ఎక్కడ వర్క్ అవుతుంది అనమాట. హై లెవెల్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్లో ఇలానే మనం జరగచ్చు. ఇది ఫస్ట్ నేను నేర్చుకున్నప్పుడు చాలా షాక్ అయ్యాను. ఇది నేను నా బీటెక్ ఫస్ట్ ఇయర్లో నేను ట్రై చేశాను అనమాట ఇది. ఓకే ఫైన్. ఈ వీడియో మీకైతే అర్థమవుతుంది అనుకుంటున్నాను.